హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ టాక్స్ అండి. ఈరోజు ఏంటంటే ఒక థియరిటికల్ సబ్జెక్ట్లో ఒక ల్యాండ్ లార్డ్ అంటే ఏంటి, ఇన్వెస్టర్ అంటే ఏంటి, బయ్యర్ అంటే ఏంటి, సెల్లర్ అంటే ఏంటి, బిల్డర్ అంటే ఏంటి అనేది మనం కొద్దిగా డెఫినేషన్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు చాలామంది మిత్రులు అడిగారు. ఇన్వెస్టర్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర 10 acres 20 acres ల్యాండ్ ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్స్ ఫార్మర్స్ లేకపోతే పాత వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నికల్ స్కిల్ ఉండదు. అట్లానే డబ్బులు ఉండవు మోస్ట్ ఆఫ్ ది టైంలో. సో దాన్ని యూటిలైజ్ చేసుకొని దే విల్ ఫైండ్ అవుట్ ఎ సూటబుల్ బిల్డర్ ఆర్ డెవలపర్. వాళ్ళ దగ్గర టెక్నికల్ స్కిల్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ ఉంటుంది, ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. సో మనం ఒక అమ్మాయిని అబ్బాయిని ఎలాగైతే పెళ్లి చేస్తామో అలాగే మేమేం చేస్తామంటే యాజ్ ఎ మీడియేటర్, యాజ్ ఎ ఏజెంట్, యాజ్ ఎ అడ్వైజర్, యాజ్ ఎ కన్సల్టెంట్ ల్యాండ్ లార్డ్ని, బిల్డర్ ఆర్ డెవలపర్ని మేము కలిపి జాయింట్ వెంచర్ చేస్తాం. సో జాయింట్ వెంచర్ అంటే మీరు చూసుకుంటే ల్యాండ్ ఓనర్ది ల్యాండ్ అవుతుంది, బిల్డర్ విల్ ఇన్వెస్ట్ అండ్ విల్ 50-50, 40-60, 70-30 డిపెండింగ్ ఆన్ ది ఏరియా. ఇప్పుడు మీరు చూసుకుంటే సిటీలో తీసుకుంటే ఓనర్ షేర్ 65-70% లైక్ సిటీ లైక్ బంజారా జూబ్లీహిల్స్. అదే మీరు షాద్నగర్కి వెళ్తే రివర్స్ ఉంటుంది, 50-50 60-40 అంటే బిల్డర్కి ఎక్కువ ఉంటుంది, ఓనర్కి తక్కువ ఉంటుంది. దూరం వెళ్తున్న కొద్దీ ఓనర్ షేర్ తగ్గుతుంది, దగ్గరకు సిటీలోకి వస్తున్న కొద్దీ ఓనర్ షేర్ పెరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే జాయింట్ వెంచర్లో ఇప్పుడు మనకు ల్యాండ్ ఓనర్ ఉన్నాడు, ల్యాండ్ ఓనర్ ఆర్ ల్యాండ్ లార్డ్. అదేవిధంగా బయ్యర్ ఆర్ సెల్లర్ ఆర్ డెవలపర్. మిగతా ఇన్వెస్టర్ అంటే ఏంటి? ఇన్వెస్టర్ అంటే దే డోంట్ బిల్డ్, దే డోంట్ హ్యావ్ ల్యాండ్ బట్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇనీషియల్ స్టేజెస్. కొంతమంది అండర్ రైట్ చేస్తారు, తక్కువ రేట్లు అంటే ఒక 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు 6,000 ఉంటే ప్రాజెక్ట్ అయినప్పుడు 10,000. వీళ్ళు 6,000లో కొనుక్కొని ఒక 1-2 years ఆగి ఎక్స్ట్రా మార్జిన్ 20, 30, 40% వేసుకొని అమ్మేస్తారు. సమ్టైమ్స్ దే డోంట్ ఈవెన్ రిజిస్టర్, అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేస్తారు. సో అది ఇన్వెస్టర్. సో ఇన్వెస్టర్ చెప్పాను, ల్యాండ్ లార్డ్ చెప్పాను. బయ్యర్ అంటే ఫిజికల్లీ కొనుక్కొని ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకునేవాడు బయ్యర్. డెవలపర్ అంటే డెవలపర్ ఏంటి, మీకు ల్యాండ్ మీది కాదు, ల్యాండ్ ఓనర్ తీసుకుంటారు, ఒక సెగ్మెంట్ రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ రియల్ ఎస్టేట్ మిక్స్డ్ డిసైడ్ చేసి దే ఆర్ గోయింగ్ టు డెవలప్. ఏజెంట్ ఏంటంటే మీడియేట్ చేస్తాడు, ఈజ్ అడ్వైజర్ కన్సల్టెంట్ బిట్వీన్ ది ఇన్వెస్టర్ అండ్ బిల్డర్, ల్యాండ్ ఓనర్ అండ్ బిల్డర్. ఏ కాంబినేషన్లో కావాలంటే ఆ కాంబినేషన్లో దే ఆర్ రెడీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్కి లాభం వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఓనర్స్ ఏంటంటే దే డోంట్ మార్కెట్ దేర్ ప్రొడక్ట్, సెల్ దేర్ ప్రొడక్ట్ ఇమీడియట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి బ్యాంక్ ప్రెజర్, ఫండ్స్ ప్రెజర్ ఉంటుంది. అదే బిల్డర్ అని చూసుకుంటే లాట్ ఆఫ్ ప్రెజర్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ల్యాండ్ లార్డ్స్ జనరల్గా ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు డబుల్ ద రేటుకి అమ్ముకుంటారు, అది ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అదే ఇన్వెస్టర్స్ ఏంటంటే ప్రాజెక్ట్ మొదట్లో కొనేస్తారు, పర్మిషన్ రాగానే మధ్యలో అమ్మేస్తారు. అంటే 1-2-3 years పెట్టుకొని 60-70-80% హైక్ అమ్మేస్తారు. సో అందుకని ఎవరి రోల్ వాళ్ళు. ఏజెంట్ ఏంటంటే మీడియేట్ చేసిన దే విల్ హ్యావ్ సమ్ బ్రోకరేజ్ కమిషన్ టు బి అబ్జర్వ్డ్, అంటే ఇవ్వడు తీసుకుంటారు. అంటే ఇక్కడ మీరు మెయిన్గా వీళ్ళందరూ చెక్ చేసేది ఏంటంటే హెచ్ఎండిఏ, డిటీసీపీ, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా, రేరా పర్మిషన్ ఉందా లేదా, వ్యాలిడిటీ ఉందా లేదా తెలుసుకోవాలి. బ్రాండ్ ఆఫ్ ది బిల్డర్, రెప్యుటేషన్ ఆఫ్ ది బిల్డర్, స్పెసిఫికేషన్ ఆఫ్ ది బిల్డర్, ఎమ్యూనిటీస్ ఆఫ్ ది బిల్డర్, పాస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ది బిల్డర్, ఇవన్నీ కూడా రేరా ఉందా లేదా కన్సిడర్ చేసి అవన్నిట్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా, అది కన్జర్వేషన్ జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కొనుక్కుంటే జనరల్గా చెక్ చేయడం అంటే బెటర్ టు అప్రోచ్ ద రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ హ్యాస్ 30-20 years ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా, పర్టికులర్ సెగ్మెంట్. అదేవిధంగా ఇన్వెస్టర్స్ చూసి కొనుక్కుంటారు. బయ్యర్ ఎప్పుడు కూడా బిల్డర్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఈసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, మ్యూటేషన్ ఉందా లేదా చెక్, అంటే దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా చూసుకోవాలి. కొన్నాట్లో ప్రొహిబిటెడ్, నాన్ ప్రొహిబిటెడ్ జోన్ ఉంటుంది. అంటే ఇది ఎలాగంటే చాలామంది అడుగుతారు, సార్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎలా కనుక్కోవాలి, రేరా ఉందా లేదా కనుక్కోవాలి. రేరాలో ఏజెంట్కి లైసెన్స్ ఉంటుంది, బిల్డర్కి అనేవాడికి ప్రాజెక్ట్ లైసెన్స్ వేరు ఉంటుంది, కంపెనీ లైసెన్స్ వేరే ఉంటుంది. కంపెనీ లైసెన్స్ అనేది 5 సంవత్సరాల దాకా వ్యాలిడ్. ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ లైసెన్స్ మారిపోతుంది నెంబరు.
అండ్ అట్లనే వ్యాలిడిటీ చూసుకోవాలి. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇస్తారు డిటీసీపీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, రేరా కానీ. అది చెక్ చేసుకోవాలి. సో అట్లనే ఫ్లాట్ ఎవరి పేరున ఉంది, ఒక్కోసారి డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుందా, ఇప్పుడు మనం కొనుక్కునేటప్పుడు బిల్డర్ పేరులో ఉందా, ల్యాండ్ ఓనర్ పేరులో ఉందా, ఇన్వెస్టర్ పేరులో ఉందా, బయ్యర్ పేరులో ఉందా, అది డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీఎల్ బఫర్ అంటే lakes.hmda.gov.in అందులో చెక్ చేసుకుంటే ఈ పర్టికులర్ సర్వే నెంబరు, మండలం, డిస్ట్రిక్టు, మండలం, డిస్ట్రిక్టు, దాని తర్వాత ఏరియా, విలేజ్, ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఆటోమేటిక్ మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. రిజల్ట్స్ వచ్చాయంటే మీరు యూ కెన్ బై. ఒకవేళ అందులో ఏమైనా డౌట్ ఉంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా ఉత్తమం అండి. 10,000, 20,000 ఖర్చు అయినా సరే లీగల్ ఒపీనియన్లో ఏమొస్తుందంటే సర్చ్ రిపోర్ట్లో ఆల్ థింగ్స్ ఆర్ క్లియర్, యూ కెన్ బై ది ప్రాపర్టీ. సమ్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్సింగ్, ఇఫ్ యూ గెట్ దిస్ డాక్యుమెంట్ యూ కెన్ బై. అండ్ థర్డ్ వన్ ఏంటంటే కొనొద్దు. వాళ్ళు ఏంటంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో ప్రాపర్టీ లేఅవుట్ డెవలప్ అయిన దగ్గర నుండి ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్స్ అయినాయి, దీని మీద మార్ట్గేజ్ ఉందా లేదా, బ్యాంక్ లోన్ ఉందా లేదా, అండ్ బయర్స్ కొనుక్కునేటప్పుడు బిల్డర్ రెప్యుటేషన్ చెక్ చేసుకోవాలండి. బిల్డర్ ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా, ట్యాక్స్ కేసులు ఉన్నాయా, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, కస్టమర్స్ ఒపీనియన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఒక్క పాయింట్ మిస్ అయినా మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం హైదరాబాద్ వచ్చిన తర్వాత దేర్ ఈజ్ అప్రూవల్ ఆఫ్ DTCP, HMDA, there is approval of RERA, there is approval of bank. In spite of that, so many buildings have collapsed. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే ఐ ఆల్వేస్ సజెస్ట్, మీరు ఒక ఫస్ట్ టైం, సెకండ్ టైం కొనుక్కునేటట్టయితే మాత్రం యూ అపాయింట్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఆర్ కన్సల్టెంట్ హూ హ్యాస్ 20 to 30 years ఎక్స్పీరియన్స్. మెయిన్ పాయింట్ అంటే మీరు అసలు ఏ ఏజెంట్ని అపాయింట్ చేసుకున్నారు, ఏజెంట్కి ఎంత ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చౌటుపల్లో చేసే ఏజెంట్ తీసుకొచ్చి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేయమంటే ఫెయిల్ అవుతారు. కేస్ 2 ఏంటంటే, మీరు ఈ ప్లాట్లు అమ్మేవాడైతే ఒకసారి విల్లాలు లేకపోతే అపార్ట్మెంట్స్ అమ్మాలంటే కొద్దిగా కష్టపడతారు. బిల్డర్స్ కూడా ప్లాట్లు 100 ప్రాజెక్ట్ చేస్తుంటారు. హై రైజ్ ఫస్ట్ టైం ఇస్తున్నారు. సో యూ హ్యావ్ టు థింక్ ట్వైస్. ఎందుకంటే హై రైజ్లో కావాల్సిన ఎక్స్పర్టైజ్ వేరు, ప్లాట్ అమ్మడానికి వెరీ ఈజీ. బట్ హై రైజ్ అమ్మాలన్నా, విల్లాస్ అన్నా కొద్దిగా స్పెసిఫికేషన్స్ ఫాలో అవ్వాలి. అంటే ఇంటిగ్రిటీ ఉండాలి, హానెస్టీ ఉండాలి, బిల్డర్ బ్రాండ్ ఉండాలి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. తొందరపడి కొనేస్తే మీరే డిస్కౌంటు, ప్రీ లాంచ్లో తీసుకోకూడదండి. ప్రీ లాంచ్ ఈజ్ మోస్ట్లీ అవాయిడ్ చేయడం మంచిది. ఎంతో మీకు బిల్డర్ రెప్యుటేషన్ ఉండి ఆల్రెడీ ప్రీ లాంచ్లో 10 ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళు నమ్మొచ్చు అనుకుంటే మీరు చేయొచ్చు. లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. సో డెఫినెట్గా నా సజెషన్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ ప్రైస్, రైట్ బిల్డర్, రైట్ ఏజెంట్ ద్వారా కొనుక్కుంటే మీరు చేసుకున్న ట్రాన్సాక్షన్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే బ్యాంక్ లోన్స్ కూడా రావు. బ్యాంక్ లోన్ రాకుండా మేనేజ్ చేస్తారు. అంటే కొన్ని ప్రైవేట్ బ్యాంక్ అంటే ఆల్వేస్ ప్రిఫర్ నేషనల్ బ్యాంక్స్, ఎందుకంటే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. అండ్ మిగతా కూడా కార్పొరేట్ HDFC, ICICI బాగున్నాయి. బట్ గివెన్ ఏ ఛాన్స్, ఇఫ్ ఐఎమ్ దేర్ ఐ వుడ్ సజెస్ట్ యూ గో ఫర్ నేషనల్ బ్యాంక్స్. నేషనల్ బ్యాంక్ కొద్దిగా వెస్టర్న్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, ప్రాసెస్ చార్జెస్ అనేది కొద్దిగా రీజనబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని కొనుక్కుంటే మంచిది. సో దీని మీద మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా, నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆప్షన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, TEDx స్పీకర్. మై నంబర్ ఈస్ 9949579170. థ్యాంక్ యూ.